హోస్ట్ ఇచ్చాను, రికార్డింగ్ స్టార్ట్ చేస్తానండి. ఓకే. మీరు ఒక్కసారి రిపీట్ చేసుకోండి. ఓకే. సో మీకు నిన్న చెప్పిన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో స్టెప్స్ సోర్సింగ్, స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ షెడ్యూలింగ్, సెలెక్షన్, ఫాలో అప్, ఆన్ బోర్డింగ్ అంటే ఏంటి అని అర్థమైంది కదా. దెన్ ఎటువంటి కంపెనీస్కి మీరు రిక్రూట్మెంట్ చేస్తారు? ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కింద ఏం ఎగ్జాంపుల్స్ వస్తాయి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కింద ఏం ఎగ్జాంపుల్స్ వస్తాయి అనేది నేను క్లియర్గా చెప్పాను. మీకు అది అర్థమైందా? ఎస్ మేడం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్కి రిక్రూట్మెంట్ చేస్తారు. అండ్ అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ పొజిషన్కి చేస్తారు అంటే 3 కైండ్స్ ఆఫ్ పొజిషన్. ఒకటి వచ్చేసి పర్మనెంట్, ఇంకొకటి కాంట్రాక్ట్, ఇంకొకటి కాంట్రాక్ట్ టు హైర్. ఇక్కడ చూడండి, పర్మనెంట్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. క్యాండిడేట్ ఎంత కాలం ఆ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటాడో అంతకాలం ద క్యాండిడేట్ క్యాన్ వర్క్ దేర్ అండ్ హీ విల్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ. అంటే అతను ఒక పర్మనెంట్ ఎంప్లాయీ లాగా ఏమేం బెనిఫిట్స్ కంపెనీ అయితే ఆఫర్ చేస్తుందో హీ విల్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ దట్ కంపెనీ. పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే పర్మనెంట్ రోల్ అంటే ఇట్స్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. తర్వాత కాంట్రాక్ట్ అంటే ఏంటి అంటే ఆ కంపెనీ వాళ్ళు ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఇస్తారు. 6 months, 1 year, 2 years, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది పర్టికులర్గా 6 months, 1 year అని కాదు. ఆ ప్రాజెక్ట్ని బట్టి ఒక్కొక్కసారి 2-3 years కూడా కాంట్రాక్ట్ పొజిషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత క్యాండిడేట్కి ఆ కాంట్రాక్ట్ టైం అయిపోయిన తర్వాత క్యాండిడేట్ విల్ బి టర్మినేటెడ్ ఫ్రమ్ హిస్ జాబ్. క్యాండిడేట్ని ఆ జాబ్ నుంచి తీసేస్తారు ఆ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన వెంటనే. దట్ ఈస్ నథింగ్ బట్ కాంట్రాక్ట్ పొజిషన్. కాంట్రాక్ట్ లో క్యాండిడేట్ విల్ బి ఎ టెంపరరీ ఎంప్లాయీ టు దట్ కంపెనీ అండ్ హీ విల్ నాట్ రిసీవ్ ఎనీ బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ. అతను టెంపరరీ ఎంప్లాయీ అవుతాడు కదా, ఎందుకంటే కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా ఆ క్యాండిడేట్ ని జాబ్ నుంచి టర్మినేట్ చేస్తారు అండ్ హీ విల్ నాట్ రిసీవ్ ఎనీ బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ. ఫస్ట్ నుంచి కూడా వాడిని పర్మనెంట్ ఎంప్లాయీ గానే తీసుకుంటారు కాబట్టి అతనికి కంపెనీ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ ఆఫర్ చేయరు. తర్వాత కాంట్రాక్ట్ టు హైర్, ఇట్ ఈస్ సేమ్ లైక్ కాంట్రాక్ట్ లాగానే దీనికి కూడా ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. 6 months, లేకపోతే 1 year, లేకపోతే 2 years. దెన్ ఈ ప్రాజెక్ట్ పీరియడ్ లో, ఈ కాంట్రాక్ట్ పీరియడ్ లో అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనుకోండి, అతను టెక్నికల్ గా చాలా బాగున్నాడు, దెన్ ద కంపెనీ విల్ హైర్ హిమ్ యాజ్ ఎ పర్మనెంట్ ఎంప్లాయీ అండ్ హీ విల్ రిసీవ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ. స్టార్టింగ్ ఏమో హీ ఈస్ కన్సిడర్ యాజ్ ఓన్లీ టెంపరీ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీ గానే కన్సిడర్ చేస్తారు జాబ్లోకి తీసుకున్నప్పుడు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయే లోపల అతని పర్ఫార్మెన్స్ బాగా చేశాడు అనుకోండి, ప్రాజెక్ట్ వర్క్ అంతా బాగా ఫినిష్ చేశాడు అనుకోండి, అప్పుడు అతని పర్ఫార్మెన్స్ బేస్డ్ తీసుకొని అతన్ని పర్మనెంట్ ఎంప్లాయీగా హైర్ చేసుకుంటారు అండ్ హీ విల్ రిసీవ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ. అర్థమైందండి పర్మనెంట్ కి, కాంట్రాక్ట్ హైర్ కి డిఫరెన్స్? ఎస్ మేడం. ఎస్ మేడం. ఎస్ మ్యామ్. ఓకే. మీకు ఈ నోట్స్ అంతా ఇవాళ ఈవినింగ్ పంపుతాను. మీకు నిన్న వాట్ ఈస్ సోర్సింగ్, స్క్రీనింగ్ ఇవంతా కూడా చదవండి. జస్ట్ మీకు వీటికి డెఫినేషన్స్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. వాట్ ఈస్ వాట్ అని చూసుకోండి అంతే. మిమ్మల్ని ఏం వీటికి డెఫినేషన్స్ అవంతా అడగరు. సో కాబట్టి జస్ట్ చూసుకోండి, సోర్సింగ్ అంటే ఏంటి, స్క్రీనింగ్ అంటే ఏంటి, అది మాత్రం చూసుకోండి. సరేనా? తర్వాత మామూలుగా ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎ రిక్రూటర్. మామూలుగా మీరు మోస్ట్లీ యూ హ్యావ్ టు యూజ్ అవుట్లుక్. అంటే ఇంతకుముందు చాలా కంపెనీస్లో అవుట్లుక్ యూజ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏం అవుట్లుక్ అట్లా అని లేదు. చాలా చాలా వాడుతున్నారు అనమాట. జీమెయిల్ అని ఒక బేస్డ్ ఆన్ కంపెనీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడుతున్నారు ఈమెయిల్ పర్పస్ కోసం. తర్వాత ఎంఎస్ ఆఫీస్ మీకేం డీప్ ఐడియా అవసరం లేదండి, జస్ట్ తెలుసుంటే చాలు. అండ్ యూ నీడ్ టు నో టెక్నాలజీస్. ఆ టెక్నాలజీస్ నేను నేర్పిస్తాను, టర్మినాలజీ నేను నేర్పిస్తాను. అండ్ యూ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్. మినిమం కమ్యూనికేషన్ ఉంటే చాలండి, బాగా ఫ్లూయెంట్గా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అవసరం లేదు, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ యువర్ కమ్యూనికేషన్. అర్థమైందండి? అంటే అవతల మనిషి మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ టు దట్ క్వశ్చన్. సరేనా?
ఓకే మ్యామ్. ఓకే. తర్వాత మనం యాక్చువల్గా రిక్రూట్మెంట్ ఎవరికి చేస్తున్నాం? వీఆర్ డూయింగ్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీకి రిక్రూట్మెంట్ చేసేటప్పుడు వీ షుడ్ నో సమ్ బేసిక్ టెక్నాలజీస్, రైట్? మనము ఐటీ ఇండస్ట్రీకి రిక్రూట్మెంట్ చేసేటప్పుడు మనకి అందులో ఉన్న బేసిక్ టెక్నాలజీస్, అందులో ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అసలు ఏంటివి అవంతే అంటే అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. Yes, madam. కాబట్టి ఫస్ట్ వీ విల్ లెర్న్ అబౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ యూస్డ్ బై ప్రోగ్రామర్స్ ఆర్ డెవలపర్స్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్స్. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ కంప్యూటర్స్. బికాస్ మీ లాంగ్వేజ్ ని కంప్యూటర్ అర్థం చేసుకోలేదు కదా, అంతే కదండి. కంప్యూటర్స్ అర్థం చేసుకోలేవు మీ లాంగ్వేజ్ ని. ఇట్ నీడ్ సమ్ అదర్ లాంగ్వేజ్. అవి అర్థం చేసుకోవడానికి యూస్ చేసేది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కంప్యూటర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజెస్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని యూస్ చేసి వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ కంప్యూటర్స్. అదే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ డెవలపర్స్ ఉంటారు కదా, మీరు వినింటారు కదా, జావా డెవలపర్ అని, .NET డెవలపర్ అని, లేకపోతే డెవాప్స్ ఇంజనీర్ అని, మీరు చాలానే వినింటారు కదా, ఈ రోల్స్ వినింటారు కదా సాఫ్ట్వేర్ లో. Yes, madam. ఎస్ మ్యామ్. ఈ రోల్స్ అన్ని ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా వచ్చాయి అంటే డెవలపర్స్ అందరూ కూడా మోస్ట్లీ ఆల్ ద డెవలపర్స్ యూజ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు జావా డెవలపర్ అనుకోండి, జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ బై జావా డెవలపర్. అర్థమైందండి? Yes, madam. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసి ఈ డెవలపర్స్ ఏం చేస్తారు అంటే దే విల్ డెవలప్ సమ్ అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ ఆర్ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్పాటిఫై అప్లికేషన్ తీసుకున్నారనుకోండి, ఈ నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ డెవలప్డ్ బై జావా డెవలపర్స్. ఇట్ ఈస్ ఎ జావా బేస్డ్ అప్లికేషన్. సో ఈ జావా, .NET, C++, C#, ఈ సి హ్యాష్ అని ఉంది కదా, దాన్ని C# అని ప్రొనౌన్స్ చేయాలి. Okay, C# madam. అండ్ కోబాల్ ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని సాఫ్ట్వేర్ డెవలపర్స్ యూజ్ చేసి దే విల్ డెవలప్ సమ్ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్, అట్ ది సేమ్ టైం సమ్ వెబ్సైట్స్ అన్నమాట. అవి డెవలప్ చేయడానికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని వాడతారు. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి వచ్చే ఎగ్జాంపుల్స్ ఈ సి, జావా, .NET, C++, C# అండ్ కోబాల్. ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి ఎగ్జాంపుల్స్. సో డేటాబేసెస్ అంటే ఏంటి అంటే డేటాబేసెస్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ యూస్ టు స్టోర్ అండ్ ఫెచ్ ది డేటా. ఇంకొకటి ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మీకు అర్థం అవ్వాల్సింది, మోస్ట్లీ మీరు ఏ రోల్ అయినా చూడండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండే ఏ రోల్ అయినా కూడా డెవలపర్ అని ముందర ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేశారంటే వాళ్ళు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూస్ చేసి అటువంటి దానికి సంబంధించిన అప్లికేషన్స్ ని డెవలప్ చేస్తున్నారని అర్థం. జావా డెవలపర్ అంటే he will develop Java based applications like Spotify, Netflix, ఇవన్నీ కూడా జావా బేస్డ్ అప్లికేషన్స్. .NET డెవలపర్ అంటే .NET ని యూస్ చేసి అతను .NET కి సంబంధించిన అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్స్ మనం ఇప్పుడు వాడుకుంటున్నాం, అంతే కదా. ఈ వాట్సాప్ కావచ్చు, లేకపోతే ఈ నెట్ఫ్లిక్స్ కావచ్చు, స్పాటిఫై కావచ్చు, గోడాడీ ఈజ్ అ బిజినెస్ అప్లికేషన్ విచ్ ఈస్ డెవలప్డ్ బై .NET డెవలపర్స్. సో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత మనం యూజ్ చేసుకుంటున్నాం, అంతే కదా. వాళ్ళు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసి దే ఆర్ డెవలపింగ్ సమ్ అప్లికేషన్స్ అండ్ వీఆర్ యూజింగ్ దోస్ అప్లికేషన్స్. అర్థమైందండి? Yes, madam. ఓకే. తర్వాత మీకు ఇంకొక డౌట్ రావచ్చు, వీటికి సంబంధించిన కోడింగ్ నేర్చుకోవాలా, వీటికి సంబంధించింది ఏమన్నా ఉంటుందా అని. జస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఒక ఐడియా పెట్టుకోండి అంతే. మిమ్మల్ని వాట్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని కూడా క్వశ్చన్ ఉండదు. ఇది మొత్తం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జావా డెవలపర్ అంటే జావా డెవలపర్ కి జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతాడు. సో యూ షుడ్ నో జావా ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ విచ్ ఇట్ ఈస్ డెవలప్డ్ యూజ్డ్ బై జావా డెవలపర్. ఆ మినిమం ఐడియా అయితే కావాలి కదా మీకు. అందుకోసము మీకు ఆ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. బట్ మీకు డీప్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి కానీ డీప్ గా
డేటాబేసెస్ గురించి కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కానీ ఏం ఉండదు, బట్ హ్యావ్ సమ్ బేసిక్ ఐడియా. Yes, madam. డేటాబేసెస్ అంటే ఏంటి అంటే దే ఆర్ యూస్ టు స్టోర్ అండ్ ఫెచ్ ద డేటా. అంటే దీంట్లో డేటాబేసెస్ లో ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ స్టోరింగ్ ద డేటా. డేటాని స్టోర్ చేసుకొని మళ్ళీ మనకి కావాల్సినప్పుడు వీ కెన్ ఫెచ్ ఆర్ రిట్రైవ్, మనకు కావాల్సినప్పుడు దాని నుంచి మళ్ళీ ఆ డేటాని తీసుకొని యూస్ చేసుకోవడానికి. తీసుకోవడం ఇస్ నథింగ్ బట్ రిట్రైవ్ ఆర్ ఫెచ్ ది డేటా ఫ్రమ్ ద డేటాబేసెస్. ఇది ఎలా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక అజియో అప్లికేషన్ ఉంది. అజియో అప్లికేషన్ కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ అప్లికేషన్, లేకపోతే అమెజాన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. మీరు ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి సెర్చ్ ఇచ్చిన వెంటనే ఇట్ స్టార్ట్ లోడింగ్ ద ఇమేజెస్, అవునా? Yes, madam. మీకు ఒక్కొక్క ఇమేజ్ లోడ్ అయ్యి వస్తూ ఉంటుంది అనమాట. మీరు సపోజ్ షర్ట్స్ లేకపోతే ఏదైనా షర్ట్స్ ఏదైనా క్లిక్ చేసినప్పుడు మీకు ఒక్కొక్కటి ఆ ఇమేజ్ అనేది లోడ్ అవుతూ వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ Azure application is having a databases from where it is retrieving the data. ఆ డేటా అంతా, ఆ ఫొటోస్, ఆ ఇమేజెస్ అన్నీ కూడా ఆ అప్లికేషన్ కి సంబంధించిన డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి. వెన్ యూ గివ్ సర్చ్ ఇట్ రిట్రైవ్స్ ద డేటా ఫ్రమ్ దట్ డేటాబేస్. మీకు ఒక డౌట్ రావచ్చు, డేటాబేస్ లో మళ్ళీ స్టోర్ చేసుకోవడము, డేటాబేస్ నుంచి ఫెచ్ చేసుకోవడం ఎందుకు మేడం, అప్లికేషన్ లోనే డైరెక్ట్ గా డౌన్లోడ్, డైరెక్ట్ గా ఇమేజెస్ పెట్టేస్తే సరిపోతుంది కదా అని. అప్లికేషన్ లోనే డైరెక్ట్ గా ఇమేజెస్ అవన్నీ ఇన్స్టాల్ చేస్తే వాళ్ళు అప్లికేషన్ సైజ్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు మీరేంటి మొబైల్లో కానీ లేకపోతే ల్యాప్టాప్ లో కానీ మీకు సైజ్ పెరిగినప్పుడు యూ కెనాట్ డౌన్లోడ్ మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, అంతే కదా. ఒక్కొక్క అప్లికేషన్ కి సైజ్ పెరిగిపోయినప్పుడు యూ కెనాట్ డౌన్లోడ్ మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. అదే ఈ డేటాబేసెస్ లో స్టోరేజ్ చేసుకున్నప్పుడు ఆ అప్లికేషన్ తీసుకునే వాట్ ఈస్ సైజ్ అనేది తగ్గుతుంది. సో మీరు మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఒక్కొక్క అప్లికేషన్ సైజ్ పెరిగిపోయింది అనుకోండి, యూ కెనాట్ డౌన్లోడ్ మోర్ అప్లికేషన్స్. అదే డేటాబేసెస్ ఉండడం వల్ల, డేటాబేసెస్ లో స్టోరేజ్ ఉండడం వల్ల అప్లికేషన్ సైజ్ ని తగ్గించుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ డేటాబేసెస్. మీకు అర్థమైందండి? Yes, madam. రైట్. ఓకే. డేటాబేసెస్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ యూస్ టు స్టోర్ అండ్ ఫెచ్ ద డేటా. ఫెచ్ ఈస్ నథింగ్ బట్ తీసుకోవడం. తర్వాత వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి? సీక్వెల్, యూ కెన్ కాల్ ఇట్ SQL ఆర్ సీక్వెల్, MySQL, DB2, Oracle, MongoDB అండ్ PostgreSQL. ఇవన్నీ కూడా డేటాబేసెస్ కి ఎగ్జాంపుల్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే జావా డెవలపర్స్ కానీ ఏదైనా మీకు ఒక రోల్ వచ్చినప్పుడు వాళ్ళు ఇందులో ఏదో ఒక డేటాబేస్ ని వాడొచ్చు. SQL కానీ Oracle కానీ. మీరు ఆ స్కిల్స్ చూసినప్పుడు ఓకే, SQL అంటే ఇట్స్ ఎ డేటాబేస్, జావా అంటే ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది మీకు అర్థం అవ్వడానికి మాత్రమే ఈ బేసిక్ ఐడియా ఇస్తున్నాను, సరేనా? సో ఓకే. కమింగ్ టు ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ యూస్డ్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ అన్నమాట. అంటే ఇప్పుడు మోస్ట్లీ మీరు కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే అందులో మీకు ఫస్ట్ వచ్చేది విండోస్ అని పడుతుంది, అవునా? Yes, madam. యాక్చువల్గా ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే డేటా ప్రాసెసింగ్, అప్లికేషన్స్ ఫైల్ మేనేజ్మెంట్, తర్వాత టోటల్గా సిస్టమ్ మెమరీని అంతా కూడా ఇది మేనేజ్ చేస్తుంది అనమాట. ఏది? ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే కంప్లీట్గా మన కంప్యూటర్ అనేది ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో మన డేటాని అది సెక్యూర్డ్గా మనం మెయింటైన్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మన కంప్యూటర్స్లో విండోస్ ఎందుకు వాడతాము? వీ డోంట్ నీడ్ మచ్ సెక్యూరిటీ, మనకి ఎక్కువ సెక్యూరిటీ అవసరం లేదు. బట్ కంపేర్ టు బ్యాంకింగ్ డొమైన్ లో వాళ్ళు సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడడానికి అవుతుందా? No, madam. దే హ్యావ్ టు యూస్ హై సెక్యూర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, అవునా? Yes, madam. హై సెక్యూర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మోస్ట్లీ బ్యాంకింగ్ డొమైన్ లో యూస్ చేసేది ఏంటివి అంటే లైనక్స్, యూనిక్స్ అండ్ అదర్ వన్ ఈస్ ZOS అని అంటారు. దీని ప్రొనౌన్సియేషన్ ఇక్కడ ZOS అని ఉంది కదా, దీని ప్రొనౌన్సియేషన్ ZOS, Z ఆపరేటింగ్ సిస్టమ్స్. బ్యాంకింగ్ డొమైన్ లో లైనక్స్, ZOS, యూనిక్స్ ఇటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ని వాడతారు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సెక్యూరిటీ పర్పస్.
విండోస్ అనేది యూజువల్ గా మనందరం వాడేది విండోసే. ఆండ్రాయిడ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ యూజ్డ్ బై ఆండ్రాయిడ్ మొబైల్స్. అవునా? Yes, ma'am. ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మీకు ఫోన్ ఆన్ చేయగానే ఆండ్రాయిడ్ అని వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విచ్ యు ఆర్ యూజింగ్ ఫర్ ఆండ్రాయిడ్ మొబైల్స్. ఐఓఎస్ అంటే ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మామూలుగా ఐఫోన్స్ లో చూసారంటే దే ఆర్ యూజింగ్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. విండోస్ అనేది కామన్ గా ప్రతి కంప్యూటర్ లోను ల్యాప్టాప్స్ లోను వాడేది విండోస్. బ్యాంకింగ్ డొమైన్ లో కానీ ఏదైనా హై సెక్యూరిటీ ఉండాలనుకునే వాళ్ళు లైనెక్స్, జీఓఎస్, యూనిక్స్ ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ని వాడతారు. అర్థమైందా? మేడం. అర్థమైందా అండి? ఎస్ మేడం. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, వాటి పర్పస్ ఏంటి, ఏవేవి ఆపరేటింగ్ సిస్టమ్స్ కింద వస్తాయి. ఈ ZOS అని ప్రొనౌన్స్ చేయకూడదు, ZOS, ZEE, ZOS, జీ ఆపరేటింగ్ సిస్టమ్స్. అర్థమైందండి? ఎస్ మేడం. ఓకే. తర్వాత స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి అంటే ఇవి కూడా వన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే. కాకపోతే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఇట్ మే కంటైన్ లార్జ్ కోడ్స్, పెద్ద పెద్ద కోడ్స్. తర్వాత మీకు పెద్ద పెద్ద అంటే లార్జ్ ప్రోగ్రామింగ్ అలాగ చేయాలనుకున్నప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడతారు. కొన్ని స్మాల్ కోడ్సే కావాలి, ఇన్ బిట్వీన్ ఏవైనా ఇన్సర్ట్ చేయాలి. అటువంటి కేసెస్ లో ఆ స్మాల్ కోడింగ్ పర్పస్ కోసం ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ని వాడుకోవచ్చు మనం. సో దీస్ ఆర్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అర్థమైందండి? ఓకే. ఓకే. Yes, ma'am. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే 1 లైన్ కోడ్స్ ఉంటాయి కదా. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ నథింగ్ బట్ యూ కెన్ యూస్ ఫర్ 1 లైన్ కోడ్స్. కోడింగ్ ప్రోగ్రామింగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, వాట్ ఈస్ యూజ్ కోడింగ్. చేస్తారు మేడం ఈ స్క్రిప్ట్ లాంగ్వేజెస్? ఏంటండి? ఏ పర్పస్ లో దేంట్లో యూజ్ చేస్తారు మేడం ఈ స్క్రిప్ట్ లాంగ్వేజెస్? ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేది ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి డెవలప్ చేస్తారు. ఇన్ బిట్వీన్ ఏవైనా 1 లైన్ కోడ్స్ కావాలి అంటే చిన్న చిన్న స్మాల్ కోడ్స్ కావాల్సినప్పుడు ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ని కూడా వాడతారు. ఓకే. సో ఇవి కూడా వన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే. అర్థమైందండి? సో పైథాన్ ఎన్ని లాంగ్వేజెస్ మేడం ఇవి? స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అండి. షెల్, పర్ల్, పైథాన్, బాష్, ఇంకా ఎక్స్ట్రా కూడా రూబీ కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే. ఓకే. సో వీటి గురించి మీకు డీప్ గా అవసరం లేదు. జస్ట్ జనరల్ నాలెడ్జ్. నెక్స్ట్ షెల్ అంటే ఏంటి, పర్ల్ అంటే ఇప్పుడు మీరు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మీ కింద ఉంది చూడండి జావా డెవలపర్, ఓకే మేడం. స్కిల్స్ జావా, జేఈ, జావా J2E. జావా J2E రెండు కూడా జావా J2E అనేది అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ జావా. ఓకే. అంటే లేటెస్ట్ గా ఇప్పుడు మీకు చూసారంటే సామ్సంగ్ S32, సామ్సంగ్ S32A, S32B, S30 సేమ్ సిరీసే, బట్ ఓకే. కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ చేసి 32A అని 32B అని రిలీజ్ చేస్తున్నారు. అవునా? సేమ్ సిరీసే బట్ విత్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. అవునా? ఎస్ మేడం. అలాగే జావాకి అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చి J2E అంటే జావా టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో ఇప్పుడు మీకు జావా డెవలపర్ స్కిల్స్ చూడండి, ఇక్కడ జావా J2E, స్ప్రింగ్, హైబర్నెట్, సర్వ్లెట్, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్. ఈ జావా J2E చూడంగానే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ బై జావా డెవలపర్. తర్వాత వీటిని జావా ఫ్రేమ్వర్క్స్ అంటారు. సో ఇలాగా మీరు ఒక బ్రీఫ్ ఐడియా పెట్టుకుంటే ఒక 10 టెక్నాలజీస్ కి ఓకే. ఇక్కడ చూడండి జావా ఫ్రేమ్వర్క్స్ అని మీకు క్లియర్ గా ఇచ్చేసాను. మీరు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్ లో చూస్తే ఓకే ఈ స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, సర్వ్లెట్, స్ట్రక్ట్స్ అనేటివి జావా ఫ్రేమ్వర్క్సా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా J2E, అంతే. మీకు అంతవరకు తెలిస్తే చాలు. అంటే గుడ్డిగా నేర్చేసుకోవడమే ఒక 10 టెక్నాలజీస్. ఇప్పుడు జావా డెవలపర్ కి మీకు ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7. అవునా? ఎస్ మేడం. అలాగే ఒక్కొక్క టెక్నాలజీకి ఒక టెక్నాలజీకి ఒక 5 వస్తాయి, ఒక టెక్నాలజీకి 4 వస్తాయి, ఒక టెక్నాలజీకి 6 వస్తాయి. అలాగే 10 టెక్నాలజీస్ కి మీరు గుడ్డిగా ఈ టెక్నికల్ స్కిల్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఈవెన్ మీకు ఇంటర్వ్యూస్ లో కూడా టెల్ మీ జావా డెవలపర్ స్కిల్స్ అంటే ఇవి చెప్తే చాలు. ఈ జావా J2E, స్ప్రింగ్, హైబర్నెట్, సర్వ్లెట్, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ ఇవి చెప్తే చాలు.
సో మీకు ఆ బ్రీఫ్ ఐడియా కోసమే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద ఏమొస్తాయి, డేటాబేసెస్ కింద ఏమొస్తాయి, ఆపరేటింగ్ సిస్టమ్స్ కింద ఏమొస్తాయి, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కింద ఏమొస్తాయని క్లియర్గా చెప్పాను. ఒక్కొక్క టెక్నాలజీ స్టార్ట్ అయ్యే కొద్దీ మీకు ఈ డేటాబేసెస్ అవన్నీ యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు అవి మీరు బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి. మీకు కోర్స్ కష్టంగా కూడా ఉండదు. జస్ట్ జావా డెవలపర్ టెక్నికల్ స్కిల్స్ అంతే. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగేది కూడా అంతే. జావా డెవలపర్ టెక్నికల్ స్కిల్స్ చెప్పండి అని. మీరు ఈ 7 ఇవి ఉన్నాయి కదా, ఈ జావా నుంచి మైక్రో సర్వీసెస్ వరకు బట్టి పట్టినట్టు నేర్చుకోవాలి అంతే. అర్థమైందా? అర్థమైందండి? ఎస్ మ్యామ్. హ్మ్. ఇక్కడ ఏంటి అంటే మీకు ఎటువంటి కోడింగ్ ఉండదండి. కంటిన్యూస్ గా మీరు ఒక జావా డెవలపర్ కి స్కిల్స్ రిపీటెడ్ గా రాసారంటే ఈజీగా గుర్తుండిపోతుంది, నేర్చుకోవచ్చు. అలాగే ఒక 5-10 టెక్నాలజీస్ కి ఎక్స్ట్రా నేర్చుకుంటే మీకు ఇంటర్వ్యూస్ లో కూడా ఓన్లీ టెక్నికల్ స్కిల్సే అడుగుతారు. జావా డెవలపర్ స్కిల్స్ చెప్పండి, .NET డెవలపర్ స్కిల్స్ చెప్పండి. ఒక్కొక్క టెక్నాలజీకి ఒక 5-6 స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ గుర్తు పెట్టుకుంటే చాలు మీరు. అర్థమైందా? ఎస్ మ్యామ్, అండర్స్టూడ్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు చెప్పిన దాంట్లో? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటాబేసెస్, ఆపరేటింగ్ సిస్టమ్స్. నో మ్యామ్. చెన్నకేశవులు గారు, మీ పేరండి? చెన్నకేశవులునా? అవును మ్యామ్, అవును మ్యామ్. ఓకే. చెన్నకేశవ్ గారు జగదీష్ ఇంకొకరి పేరు? ఆవిరి వచ్చింది జనరల్ గా, గ్యాస్ అయితే రాదు. సో మీకు అయితే అర్థమైందా చెన్నకేశవులు గారు? అర్థమైంది మేడం. ఇప్పుడు మీరు చెప్పినాడు అంతవరకు అర్థమైంది మేడం. అర్థమైందండి. మీకు అవును తర్వాత మేడం. కూడా ఏంటి అంటే ఒక్కొక్క టెక్నాలజీకి కొన్ని స్కిల్స్ వస్తాయి. జావా డెవలపర్ కి కొన్ని, .NET డెవలపర్ కి కొన్ని. అవి నేర్చుకుంటే చాలు. దాంట్లో మీకు డీప్ గా జావా డెవలపర్ ఏం చేస్తారు అని కూడా అడగరు. జావా డెవలపర్ పని ఏంటి, అందులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, అవన్నీ కూడా అడగరు. మిమ్మల్ని అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే జావా డెవలపర్ స్కిల్స్ చెప్పండి, .NET డెవలపర్ స్కిల్స్ చెప్పండి. అవి మీరు బ్లైండ్ గా బట్టి పట్టినట్టు నేర్చుకోవాలి. ఈవెన్ Okay. వాటికి డెఫినేషన్స్ కానీ వాటికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సింది స్కిల్స్ అన్నమాట. నేను మీకు రియల్ టైం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తానన్నమాట. మీరు జావా డెవలపర్కి ఎలాగ స్కిల్స్ వెతుకుతారు నౌకరీలో. ఆ రెజ్యూమెస్ అవన్నీ నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ రేపటి క్లాస్లో మీకు చూపిస్తాను. జావా డెవలపర్కి మీరు ఎలా వర్క్ చేయాలి, ఎలాంటి రెజ్యూమెస్ తీయాలి, మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఆ రెజ్యూమేని అని చెప్పి చూపిస్తాను. మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సరేనా? మేడం, ఒక డౌట్ మ్యామ్. క్యాండిడేట్ తో మనం ఎలా మాట్లాడాలి, ఏంటి? అది కూడా నేను నేర్పిస్తానండి. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు ఎలా అంటే యు విల్ బి ద హెచ్ఆర్, రైట్? రైట్ మ్యామ్. క్యాండిడేట్ తో మీరు ఫస్ట్ మాట్లాడేది ఇట్ షుడ్ బి లైక్ ఏ ప్రైమరీ ఇంటర్వ్యూ. బికాస్ if you reject the candidate, they can even the client will not process him for the interview. అవునా? రైట్ మ్యామ్. ఫర్దర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కి వాళ్ళు సూటబుల్ అవ్వరు ఇఫ్ యూ రిజెక్ట్ ద క్యాండిడేట్. రైట్. సో ఇట్ షుడ్ బి లైక్ ఏ ప్రైమరీ ఇంటర్వ్యూ. మీరు ప్రైమరీ ఇంటర్వ్యూ చేసినట్టుగా క్యాండిడేట్ తో మాట్లాడాలి. అండ్ ఐ విల్ ట్రైన్ యూ హౌ టు ఇంటర్వ్యూ ద క్యాండిడేట్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. సరేనా అండి? ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. దీంట్లో నిజంగా స్ట్రెస్ ఒకటి ఉండదండి. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ థింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి జస్ట్ మీకు బ్రీఫ్గా ఈ ఐడియా ఇచ్చింది కూడా ఏంటి అంటే మీకు టెక్నికల్ స్కిల్స్ వచ్చినప్పుడు ఏది ఏంటి అని ఒక ఐడియా రావడం కోసం మాత్రమే. చిన్న పిల్లలు నేర్చుకున్నట్టు నేర్చుకోవాల్సిందే తప్పితే ఇందులో ఎటువంటి కోడింగ్ కానీ అది ఉండదు. కాబట్టి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. టెన్షన్ అయితే ఏం లేదు. సరేనా? ఓకే మేడం. బట్ ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు రేపు జావా డెవలపర్ చెప్పాను అనుకోండి, ఈ 6 నేర్చేసుకోండి. జావా నుంచి మైక్రో సర్వీసెస్ వరకు నేర్చుకోండి. ఓకే మేడం. అంటే మిమ్మల్ని ఏం జావా డెవలపర్ ఏం చేస్తాడు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి కోడ్ ఎలా చేస్తారు అదేం అడగరు.
స్కిల్స్ చెప్పండి జావా డెవలపర్ అని మాత్రమే అడుగుతారు. కాబట్టి మీరు అది నేర్చుకోవడం ఈజీ కదా! ఎస్ మేడం. సో, కాబట్టి రేపటి నుంచి మీకు ఒకసారి జావా డెవలపర్ రెజ్యూమెస్ ఎలా తీయాలి, జావా డెవలపర్ రెజ్యూమేలో ఎలా ఉంటాయి, అవన్నీ కూడా నేను రేపటి క్లాస్‌లో చూపిస్తాను. సరేనా? ఇవాళ ఓకే మేడం. ఈవినింగ్ మీకు రన్నింగ్ నోట్స్ పంపిస్తాను. చూసుకోండి. సరేనా? ఓకే ఈ మేడం. 2 క్లాసెస్‌కి కూడా ప్రిపేర్ అయిపోండి. సరే ఓకే మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ సో మ్యామ్ మచ్. ఇప్పుడు 10 టెక్నాలజీస్ చెప్పారు కదా మేడం, ఇంకా 10 టెక్నాలజీస్ ఉంటాయని. అక్కడ దాంట్లో కూడా ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు మేడం, సో అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ లైక్ జావా J2EE. సో హ్మ్. అలాగా, సో మిగతా వాటికి కూడా లైక్ డాట్ నెట్, కోబాల్ అంటే ఇలాంటి వాటికి కూడా అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ టెక్నాలజీస్ అలాగ ఉంటాయి చెప్పండి మేడం, అలాగే ఏమన్నా ఉంటే. అలా ఉంటే ప్రతి దానికి కూడా అడ్వాన్స్డ్ వెర్షన్స్ అన్నీ ఇచ్చేస్తానండి. మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కూడా మీకు టెక్నికల్ థింగ్స్‌కి సంబంధించిన ప్రతి అడ్వాన్స్డ్ వెర్షను, రీసెంట్‌గా మనం యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి అవన్నీ చెప్పేస్తాను. ఎస్ మ్యామ్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ మ్యామ్. ష్యూర్ అండి. మీకు ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. నేను ఇంటర్వ్యూ క్వెషన్ లాగా నోట్ చేసుకోండి అని చెప్పిన ప్రతి క్వెషన్ నోట్ చేసుకోండి. నేను ఓకే మ్యామ్. 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఓకే మ్యామ్. నేను ఇచ్చిన క్వెషన్ కాదని వేరే క్వెషన్ మీకొచ్చే ఛాన్సే లేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. నేను ఆ అష్యూరెన్స్ అయితే 100% ఇస్తాను. అది థ్యాంక్ మాత్రం పక్కా నేర్చుకోండి మీరు. నేను చెప్పిన ప్రతి పాయింట్. అవును. ఈజీగా ఇంటర్వ్యూలో మీరు గెట్ ఆన్ అవ్వచ్చు. యాక్చువల్గా నాకు కెరీర్ గ్యాప్ ఉంది మ్యామ్, అందుకని చెప్పేసి నేను ఇంత డీప్గా అడుగుతున్నాను మ్యామ్. పర్వాలేదు. మోస్ట్‌లీ నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ చాలా మంది కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళే. అవును మ్యామ్. ఈవెన్ విప్రోలో కూడా వర్క్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక కంపెనీ చాలా కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నారండి. హెచ్‌సీఎల్‌లో ఒకరు వర్క్ చేస్తున్నారు. టాలెంట్ ఓకే 500లో ఒకరు వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళే. ఓకే ఓకే. మ్యామ్. హ్మ్. అదే మేము 4 years పెట్టాలనుకుంటున్నాను మ్యామ్. 4 ఇయర్స్ పెట్టండి. నేను అవును. మాక్సిమం ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేది కూడా మాక్సిమం మీరు ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వరకు మేనేజ్ చేయడానికి సరిపడేంత ట్రైనింగ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మీకు క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ విల్ కండక్ట్ ఏ మాక్ ఇంటర్వ్యూ. మాక్ ఇంటర్వ్యూ లాగా చేస్తాను. మాక్ ఓకే ఓకే. ఇంటర్వ్యూలో మీరు ఎంత మాత్రం ఆన్సర్ చేయగలుగుతున్నారో చూసి దానికి సూటబుల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుందాం. ఎస్ మ్యామ్. ఓకే. సరేనా అండి? మేడం అదొకటి మేడం. ఇప్పుడు ఎక్సెల్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం ఇందులో, వర్డ్ ఎక్సెల్ కూడా. ఎక్సెల్ అయితే డీప్‌గా అవసరం లేదండి. జస్ట్ మీకు ఎక్సెల్ ఏం తెలియాలంటే, ఇప్పుడు ఒక ఉమ్, క్యాండిడేట్ ప్రొఫైల్ తీసుకున్నారు. మీరు ఉమ్, జావా డెవలపర్ కోసం ప్రొఫైల్ సెర్చ్ చేశారు నౌకరీలో. ఓకే. మీకు ఒక 5 క్యాండిడేట్స్ సూటబుల్ క్యాండిడేట్స్ దొరికారు. ఓకే. ఆ 5 క్యాండిడేట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అంటే అతని నేము, అతని వాట్ ఈస్ దట్ సాలరీ, ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పెక్టెడ్ సాలరీ, హిస్ నోటీస్ పీరియడ్ ఓకే. అని మనకు ఒక ఎక్సెల్ ఫార్మాట్ ఇస్తారు. ఆ ఫార్మాట్‌లో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయడమే. ఓకే. దానికి మనకు అడ్వాన్స్‌డ్ ఎక్సెల్ ఏమి అవసరం లేదు కదా! ఓకే. అది బేసిక్ ఎక్సెల్ అనేది చెప్తారు కదా మేడం. చెప్తాను. ఎవరికైనా మీకు తెలియదు అంటే నేను చెప్పిస్తాను. సరే. తెలీదు మేడం, తెలీదు మేడం, చెప్పండి మేడం. నేను నేర్పిస్తాను. అది ఒక 5-10 మినిట్స్ అండి నేర్పిస్తాను. ఓకే. ఎందుకంటే ఇందులో ఏం పెద్ద కష్టం ఏమి ఉండదు. మనకి యాక్చువల్‌గా రిక్రూటర్స్‌కి పెద్ద కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు. కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఇది ఓకే. నార్మల్‌గా అదేమంటారు మీరు రిపీటెడ్‌గా చదవడంలోనే వచ్చేస్తాయి ఇవి. ఓకే మేడం. స్పెల్లింగ్ ఎలా నేర్చుకుంటారండి అలానే ఉంటుంది ఈ కోర్స్ అంతా కూడా. ఓకే. ఓకే మేడం. హ్మ్. నేను ఎక్సెల్ కూడా చెప్పిస్తాను. హ్మ్. మేడం ఒక చిన్న డౌట్ మేడం. చెప్పండి. రిక్రూటింగ్ లో ఈ కోర్స్ కాకుండా అడిషనల్ గా ఇంకేమైనా మేము నేర్చుకోవాల్సి వస్తుందా అహా! ఫర్దర్ గా? లేదు. లేదుగా. అవసరం లేదు. మీరు ఇది నేర్చుకున్నారంటే ఇది నేర్చుకున్న తర్వాత ఫస్ట్ రిక్రూటర్‌గా జాయిన్ అయితే మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ 4 ఇయర్స్ జాయిన్ అవుతున్నారు. 5 ఇయర్స్ వచ్చిన తర్వాత మీ పెర్ఫార్మన్స్ బావుంది. ఉమ్, తర్వాత టీమ్ లీడ్‌గా వాళ్ళే ప్రమోట్ చేస్తారు. దెన్ టీమ్ లీడ్ తర్వాత నుంచి యూ కెన్ గో ఫర్ ది రోల్ ఆఫ్ మేనేజర్. ఓకే. అలా ఉంటుంది కానీ మళ్ళీ ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకొని అట్లంతా ఏమి ఉండదండి ఇందులో. ఓకే. ఓకే మేడం. హ్మ్. తర్వాత ఓకే. ఇంకొకటేంటంటే ఈ జాబ్‌లో బెనిఫిట్ మీకు అపార్ట్ ఫ్రమ్ సాలరీ యూ విల్ రిసీవ్ ఇన్సెంటివ్స్ ఆల్సో. బేస్డ్ ఆన్ కంపెనీ కొన్ని కంపెనీస్ 3000 ఆఫర్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ 4000 ఆఫర్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ 7000 కూడా ఆఫర్ చేస్తాయి. ఇన్సెంటివ్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి అంటే మీరిప్పుడు ఒక మంత్‌లో 2 రోల్స్ ఫిల్ చేశారు. 2 పొజిషన్స్‌కి క్యాండిడేట్స్‌ని వెతికి పెట్టారు. ఓకే. ఆ క్యాండిడేట్స్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన ఓకే. తర్వాత
వాళ్ళకి మనం జాయినింగ్ ఇచ్చినందుకు సాలరీ అనేది మనకి నార్మల్గా ఒక ఫిక్స్డ్ సాలరీ వస్తుంది 30 40 50 యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓకే సాలరీతో పాటు ఎవ్రీ మంత్ ఇప్పుడు మీరు 2 జాయినింగ్స్ ఇచ్చారనుకోండి, ఒక కంపెనీలో ఇప్పుడు మేము వర్క్ చేసే కంపెనీకి ఆల్మోస్ట్ 7,500 ఒక జాయినింగ్కి. ఓకే మీరు జాయిన్ అయ్యే కంపెనీలో వాళ్ళు ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తారు, మాక్సిమం 25 అబోవే ఉంటుంది. 253 చిన్న కంపెనీలో కూడా 253,000 అబోవ్నే ఉంటుంది అనమాట ఒక జాయినింగ్కి. ఓకే సో వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఇప్పుడు 2 జాయినింగ్స్ పర్ మంత్ ఇచ్చారనుకోండి, మీకు 2 ఇయర్స్కి యూ ఆర్ గెటింగ్ 33 ఆర్ 34,000 సాలరీ అనుకోండి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారు, మీకు ఒక ఓకే 34,000 సాలరీ వస్తుంది. ఓకే అది కాకుండా మీరు ఒక 2 జాయినింగ్స్ 3 జాయినింగ్స్ పర్ మంత్ ఇచ్చారనుకోండి, దెన్ యూ విల్ గెట్ 10,000 ఆర్ 20,000 బేస్డ్ ఆన్ యువర్ కంపెనీ, యూ విల్ గెట్ ఇన్సెంటివ్స్. ఓకే రైట్ మేడం రైట్ ఓకే అర్థమైందండి? అర్థమైంది అలా ఉంటుందన్నమాట. ఓకే మేడం ఓకే అండి. మీకు ఈవినింగ్ నేను నోట్స్ పంపుతాను. మీకు ఏమైనా గ్రూప్ యాడ్ చేస్తారు ఇవాళ ఈవినింగ్. ఓకే గ్రూప్ యాడ్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకే తర్వాత మేడం ఈ రోజు నోట్స్ ఆ రోజు నోట్స్ నేర్చుకోండి. ఎందుకంటే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది కోర్స్. ఓకే మేడం సరే, షూర్ మ్యామ్, నేర్చుకుంటాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.